హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. సాధారణంగా మానవ అవయవాల్లో ఏదైనా లోపం వచ్చినప్పుడు, అలాగే కొత్త కొత్త ప్రయోగాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలా జంతువులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఎలుకల్లో ఉండేటువంటి అవయవాలకి, అలాగే మనుషుల్లో ఉండేటువంటి అవయవాలకి చాలా సారూప్యత ఉందని ఎలుకలపై ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కొన్ని సార్లు కొన్ని చోట్ల పందులపై కూడా, అంటే వరాహాలపై కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి కూడా సరికొత్త ఆవిష్కరణలు కూడా ఆవిష్కరిస్తూ ఉన్నారు. అటు డాక్టర్స్ కావచ్చు, అలాగే సైంటిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా. అయితే ముఖ్యంగా సారూప్యత ఉన్నటువంటి అవయవాలకు సంబంధించి జంతువుల్లోనే ఎక్కువగా ఇలాంటి ప్రయోగాలకు పని చెప్తూ ఉంటారు. అయితే జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల ప్రాణాలను రక్షించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వైద్య నిపుణులు మరో కీలక ముందడుగు వేశారని చెప్పాలి. జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసినటువంటి ఒక పంది యొక్క మూత్రపిండాన్ని 62 ఏళ్ల ఓ రోగికి అమర్చారు. జీవించి ఉన్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారని కూడా మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని, అవయవ గ్రహీత బాగానే కోలుకుంటున్నారంటూ వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గతంలో పంది మూత్రపిండాలను జీవన స్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. వరాహాల గుండెలను ఇద్దరికి అమర్చినప్పటికీ కూడా గతంలో వాళ్ళిద్దరూ కొద్ది నెలల్లోనే మరణించారని వారు గుర్తు చేశారు. ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయని వారంతా భావిస్తూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో.